నాకు తెలిసి నేషనల్ అవార్డు పోటీ పడతాడు ఈ సినిమాకి. డబుల్ రోల్స్ ఏం లేవు. ఒక ఏజ్ తర్వాత ముసలాయన ఎలా చేయడం అనేది సబ్జెక్ట్. మన ఒక యానిమల్ ఎలా అయితే తీశారో ఆ రేంజ్లో చూపించారు సినిమాని. రాబోయే రోజుల్లో వరుణ్ తేజ్ ఒక టాప్ 10 హీరోలు ఒకటి అయిపోతారు మన తెలుగు ఇండస్ట్రీలో. ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ హైలైట్ సినిమాకి. ఆ బీజిఎం కానీ ఆ ఎలివేషన్ షాట్స్ కానీ చాలా బాగుంది. నేనైతే 5కి 4.5 ఇస్తాను సార్. మట్కా కంగువాని మించిపోయింది. మట్కా కంగువాని వంగబెట్టి పంపించాడు. మట్కానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అంటే మట్కా గురించి అంత సినిమాలో చూపించారా? మట్కా ఎలా స్టార్ట్ అయిన తర్వాత దాని డబ్బులు ఎలా సంపాదించవచ్చు, తర్వాత జీవితాలు ఎలా పాడవుతాయి, దాని తర్వాత ఫ్యామిలీ ఎలా కోల్పోయాడు అనేది చూపించారు. ఆ చూపించడంలో కరుణాకరన్ బాగా చూపించాడని చెప్పి. ఎంత దాకా ఎదిగాడో అంత దాకా పడిపోతాడు. పార్టీ మట్కారా ఇది రాబోయే రోజుల్లో కన్నడ పేజ్ చెప్పడం తెలుగులో సినిమా మట్కా సినిమా చూడడం జరిగిందండి. వరుణ్ తేజ్ గారి యొక్క స్వాగ్ అనేటువంటిది సినిమాలో సూపర్గా చూపించడం జరిగింది. కథ నిజంగా చెప్పాలంటే నాకు తెలియదు మట్కా అంటే ఏది అనేటువంటిది. ఈ సినిమా చూసిన తర్వాత రియలైజ్ అయినా వాట్ ఈస్ ద మట్కా అనేటువంటిది. అండ్ ఇందులో వచ్చేసి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఏ బొగ్గులైతే అమ్ముతాం అదే బొగ్గుల పైన షీగులు అమ్ముకోవాలని చెప్పేసి అదొక డైలాగ్ రాయడం సూపర్గా జరిగింది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కన్వర్సేషన్లో 3వ వారు దూడకూడదు అని కూడా చూపించడం జరిగింది. అండ్ ఇంకోటి పని కావాలి అని అనుకుంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి. అర్థమైందా? దొంగతనం కాదు, పని లాక్కోవాలి అనేటువంటిది ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ రైటర్ ఏ డైలాగ్ ఎవరు రాశాడో తెలియదు కానీ అండ్ నోరా ఫతేది ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఆ ఐటమ్ సాంగ్లో స్టెప్స్ కొరియోగ్రఫీ వెరైటీగా ఉంది. అండ్ ఇంకోటి బిఫోర్ ద ఇంటర్వెల్ ద సీన్ వాస్ కేమ్ అబౌట్ ద భాస్కర్ క్యారెక్టర్. ఆడ చేతులు నరకాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ బట్ ఆ చేతులను ఆయన నరకడము, ఆ అపోజిషన్ పర్సన్ అంటే ఆ కొలిగ్ కూడా యాక్టింగ్ సూపర్. ద క్యారెక్టర్ ఆఫ్ భాస్కర్ రావు ఇంటర్వెల్ సీన్, క్రుయాలిటీ సీన్ ఎక్సలెంట్. అండ్ మోర్ ఓవర్ పార్ట్ 2 ఉందా అనేటువంటిది కన్ఫ్యూజన్ లో వదిలేయడం జరిగింది డైరెక్టర్ గారు. యాక్చువల్ గా డైరెక్టర్ గారు సూపర్ గా చేశారు, డైరెక్ట్ చేశారు. అండ్ వరుణ్ తేజ్ గారి స్వాగ్ మోర్ ఓవర్ మూవీ వాస్ గుడ్. నాకు తెలిసి తెలుగు సినిమా అండి, దయచేసి ప్రోత్సహించండి. ఇప్పుడున్న కాలంలో వేరే గొడవలు ఎందుకు, మనకు తెలుగు సినిమా చూసి మిగతా సినిమాలు చూడండి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? భయ ఇప్పుడు వరుణ్ తేజ్ మట్కా మూవీ చూసి వస్తున్నా. మట్కా ఇంద్ర ఇది గుట్కలాగా అనుకున్నాను కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. గద్దలకొండ గణేష్ తర్వాత ఆ రేంజ్ సినిమా ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా వరుణ్ తేజ్ అన్నకి ఈ సినిమా నిలబడిపోతుంది. అసలు నిజంగా 947-50లో జరిగే స్టోరీని న్యాచురల్గా తీసుకొచ్చి అంటే మనిషి జీవితంలో నలిగిపోయి ఇంకా అంతే అయిపోయింది ఏం లేదు అన్నవాడు తెగించి ఏం చేసినా సరే ఈ సమాజంలో నేనంటే ఏంటో నిరూపించుకోవాలనుకున్న వరుణ్ తేజ్ సూపర్ ఒక లెవెల్కి వెళ్ళిపోతాడు. ఒక కేజీఎఫ్ వెలివేషన్స్ కనపడ్డాయి. సినిమా చూస్తున్నాను సేపు కూడా నాకు కేజీఎఫ్ వెలివేషన్స్ కనపడ్డాయి. అండ్ ఇందులో రాజకీయ నాయకులు చాలా ఉన్నాయి. స్టోరీ రివీల్ చేయకూడదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఏమీ లేని కాడి నుంచి అసలు దేశాన్ని శాసించే రేంజ్కి వెళ్ళిపోవడం అనేది సినిమాలో జరుగుతాయి. రియల్ లైఫ్లో కూడా అలాంటి జరిగితే ఎలా ఉంటుందా అన్న రియాలిటీగా చూపించారు. చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం సూపర్. అసలు మట్కా అంటే ఏందో చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్ రావాలి. చాలా అంటే చాలా బాగుంది. వరుణ్ తేజ్ లైఫ్ లో ఇది ఒక బెస్ట్ మూవీగా ఖచ్చితంగా నిలబడిపోతుంది. గద్దలకొండ గణేష్ తర్వాత ఆ రేంజ్ మూవీ ఇది. సో వరుణ్ తేజ్ అన్న హిట్ కొట్టాడు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఆన్లైన్లో ఓటీటీలో ఇందులో చూడాలనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. 6 రోజుల్లో సినిమాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సో ఇప్పుడు చూస్తే 6 రోజుల్లో సినిమాలు ఎలా ఉండేయా ఆ టైప్లో ఉంది. నిజంగా 1947-50లోకి వెళ్ళిపోయిన భయ నేనైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఓకేనా బ్రో? MATKA మట్కా ఈ 5 వర్డ్స్ గుర్తు పెట్టుకోండి అన్న. మట్కా అనే మూవీ వరుణ్ తేజ్ అన్న యాక్టింగ్ చేసినాడు. సూపర్ ఉందన్న మూవీ అయితే. ఒక్క యాక్టర్ కి గ్రే షేడ్ ఇచ్చి ఆ డాన్ క్యారెక్టర్స్ ఇవ్వాలంటే కష్టమా? ఫస్ట్ అది నటించడం కష్టం అన్న. అలాంటి క్యారెక్టర్స్ మనం KGF లో ఇలాంటి దాంట్లో చూసినాం, పుష్పకుల్లో కూడా చూసినాం. అంటే చిన్న ఒక ఏం లేదు అసలు లేదు జేబు ఖాళీ అలాంటి లెవెల్ నుంచి అసలు మాసీ లెవెల్ మొత్తం కింగ్ అయిన కింగ్డమ్ కి అనేది అలాంటి క్యారెక్టరైజేషన్ అన్న వరుణ్ తేజ్ అన్నది సూపర్ ఉంటుంది అన్న మూవీ.
మూవీ మాత్రం. మూవీ మెయిన్ కాంటెంట్ ఏంటి, మట్కా అనేది ఒక బిజినెస్. ఆ బిజినెస్ లో ఎట్లా ఎదుగుతాడు, చాలా దుష్మన్నీలు వస్తాయి, ఆ దుష్మన్నీలు ఎట్లా చంపుతాడు, నాది అనేది నా దగ్గర ఎట్లా ఉంచుకుంటాడు అనేది మూవీలో చాలా బాగా చూపించినారు అన్న. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ గురించి మాట్లాడితే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ ఆసమ్ అన్న, ఆసమ్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ కొడతారు. లక్కీ భాస్కర్ లో కూడా ర్యాంపేజ్ ఇచ్చినాడు. అంటే ఆ సీన్స్ లో ఉన్న ఆ మ్యూజిక్ వల్ల హైప్ ఎక్కుతుంది, అలా ఎలివేట్ కనిపిస్తుంది. మీనాక్షి చౌదరి గురించి నేను మాట్లాడొద్దు అనుకుంటా, ప్రతి మూవీలలో ఆమెనే ఉంటుంది. ఆ బ్యూటీనెస్, ఆ క్రేజీనెస్ అంతే. మెయిన్లీ మాట్లాడాలి నూరా ఫతే గారు. అమ్మని అమ్మ తెలుగులో ఎక్స్పెక్ట్ చేయలేదన్న నూరా ఫతే గారు ఇట్లా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎక్స్పెక్టేషన్స్ నాకు మొత్తం వర్త్ అయింది. ఆ టికెట్ వర్త్ నూరా ఫతే వల్లనే అయింది. సో సూపర్ ఉందన్న మూవీ అయితే. ఒక మాస్ గ్రే షేడ్ మూవీ ఎట్లా ఉండాలి, ఆ డాన్ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి, డాన్ అనేది ఎట్లా ఉంటాయి, పరేషానీలు, బిజినెస్ ఎట్లా వెళ్ళాలి హైగా అనేది అన్ని కంటెంట్స్ తో ఒక మూవీ వచ్చింది. మట్కా చూడాలి. మెగా ఫ్యామిలీ ఇజ్జత్ నిలబెట్టుకున్నాడు వరుణ్ అన్న. థ్యాంక్ యూ. సూపర్ కరెక్ట్ చెప్పిన ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమా చూస్తున్నా మాత్రం ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూడలేము ఇలాంటి యాక్షన్స్ అయినాయి. తుమ్ము లేపేసిండు ఒక గద్దల కూడా కానీ సినిమా తర్వాత. అంటే మళ్ళీ ఈ సినిమాలో ఒక విశ్వరూపం చూపించేసిన నటనలా అంతా బాగుంది సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మాత్రం ఇచ్చి పడేసిందన్న. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే సూర్యనికి నరేంద్రబాయ్ మొత్తం పాత ఓల్డ్ టైప్ ఉంది అది అనుకున్నాను. ఓల్డ్ టైప్ కాదన్న, ఓల్డ్ టైప్ అప్పటి జమానా సినిమా తీసి ముంగర పెట్టిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ కథ కూడా ఎలా తీసుకొచ్చినట్టే చాలా నీట్ గా తీసుకుపోయింది. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అర్థం చేసుకోవాలి సినిమా అసలు ఎందుకు ఉంది సినిమాని అర్థం చేసుకో అర్థమైతే సినిమా అంతా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ కెరియర్ లో పెద్ద బెస్ట్ మూవీ ఒక గత సినిమా తర్వాత. అంటే మళ్ళీ మట్కా సినిమా అంతా బాగుంది. అందరూ వచ్చి చూస్తారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అందరూ మాత్రం ఇట్లా కాలం ఎగరేసుకుంటున్నా. అంతా బాగుంది సినిమా మాత్రం. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. సినిమాలో ఏదైనా మెసేజ్ ఉందా అన్న? మెసేజ్ అంటే పబ్లిక్ లా ఒక హెల్పింగ్ ఇస్తుంటారు అనమాట. వరుణ్ తేజ్కి ఏదైనా ఆపత్తున కాపాడము, ఎవరికి పేదల దగ్గర అంటే పేదరికం నుంచి వచ్చి ఒక ఉన్నరికంకి వస్తారైనా ఆ పేదరికం విలువేందో తెలుసు కాబట్టి ఇదే మట్కా సినిమా. దాంట్లో అక్కడి సినిమా ఉందన్నమాట. సినిమా ఒకటే చెప్తున్నా, వరుణ్ తేజ్ యాక్టింగ్ హైలైట్. ఆయన విలన్ యాక్టింగ్ లెక్క చేసిండు, హీరోయిజం లెక్క చేసిండు, ఒక అమాయకుడు యాక్టింగ్ చేసిండు. 3 పాత్రల విలన్ యాక్టింగ్, ఒక హీరోయిజం, ఒక అమాయకుడు మొత్తం 3 పాత్రలు ఆయన ఇలా చూపించాడు, డైరెక్టర్ ఎలా చూపించిండు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇప్పటిదాకా మనము వరుణ్ తేజ్ కెరియర్ లో ఒక యాక్షన్ మూవీ అంటే ఈ సినిమాన చాలా బాగా చేసిండు. అంటే ఒక డిఫరెంట్ గా చేసిండు. మనం ఎన్ని సినిమాలు చూసినా ఈ సినిమా చూస్తే ఒక డిఫరెంట్. అంటే ఒక ఫ్యాక్సరిజం అంటే ఏందో ఒక వరుణ్ తేజ్ చేసి చూపించిండు యాక్టింగ్ లా. గద్దల గణేష్ తర్వాత అంటే మళ్ళీ మట్కా సినిమాలో మనం చూసాం ఆయన యాక్టింగ్ కానీ, ఎలివేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. చిన్న పాప ఉంటుంది, ఆ పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఎక్కడ చూస్తే మనకు బోరింగ్ అనేది ఉండదు. అసలు స్టార్టింగ్ లో మనకు కొద్దిగా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ తర్వాత మొత్తం దుమ్ము లేచిపోయిన ఆ సినిమా మాత్రం ఎక్కడ చూసి మనకు బోర్ అనిపించేది. ఆ మ్యూజిక్ చూస్తున్న మళ్ళీ నాకు ఒక కేజీఎఫ్ గుర్తొచ్చింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఒక బిల్లా గుర్తొచ్చింది, ఒక గడ్డల కూడా గణేష్ గుర్తొచ్చింది. అంటే ప్రతి సినిమా చూసి మనకు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది సినిమా. ఈ సినిమాలో మాత్రం వరుణ్ తేజ్ కెరియర్ లో ఒక మ్యూజిక్ కానీ అంటే ఆయన చేసిన యాక్టింగ్ మాత్రం దుమ్ము లేచిపోయింది అన్న. చాలా బాగా వేసిండు, ఇచ్చి పడేసిండు. కెరియర్ లో మాత్రం వరుణ్ తేజ్ కెరియర్ లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. మట్కా మూవీ కంటెంట్ చాలా కంఫర్ట్ జోనల్గా టైం పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ జోనల్లో వరుణ్ తేజ్కి ఇది ఒక కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. గజ్జలగండ గణేష్ తర్వాత ఒక మాస్ ఎలిమెంట్స్తో, షేడ్స్తో 1956 నుంచి ఈ 2024 వరకు ఎన్నో వేరియేషన్స్తో డైరెక్టర్ కరణ్ కుమార్ కూడా ఒక మంచి లైనప్తో వచ్చారు. ఎదగడం అనేది ధైర్యం ఉండాలి, ధైర్యంగా ఉండి ఇంకొకరికి ఇంప్రెషన్ అవ్వాలి. ఇలాంటి ఎలివేషన్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా మీనాక్షి చౌదరి నటన కానీ, అలాగే మన సత్యం రాజేష్ గారి బ్యాకప్ కానీ, మన నవీన్ చంద్ర గారి డైలాగ్ డెలివరీ కానీ, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ప్రొటెక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఇలాంటి టైం పీరియడ్ అడ్వాన్స్ థ్రిల్లర్ యాక్షన్ మూవీస్ చాలా వేరుగా వస్తాయి. మెసేజ్ ఉంది, వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్. ట్యాప్ చేయడం అది అదేం లేదు. అవినాష్ పర్లేదు, జోక్స్ తలకి రెడ్ కండో కట్టుకున్నాడు. జనసేన ఫ్యాన్స్ అంతా ఆయనకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇలా కట్టుకున్నట్టున్నారు. మీరేమంటారు? ఇక తన ఇష్టం, అది మనం ఏం చెప్పలేం కదా. తను ఏమనుకున్నాడు అని అది అయితే కాదు.
ఎట్లా ఓట్లేస్తారు? ఏమో అది అర్థం కావట్లేదు మాకు కూడా. తన గేమ్ అంటే కామెడీ మేబీ అవేం కామెడీ చేస్తుంది. అంటే నార్మల్గా ఇక ఏదో ఒకటి చేస్తూ మీకు ఉండేది. నచ్చిన కామెడీ ఎవరు అందులో? కమెడియనా అవినాష్, అవినాష్. రోహిణి. అది ఇక సిల్లిగా ఉంటుంది. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్ నిఖిల్. అదే విన్నర్ అవుతారా నిఖిల్? నిఖిల్ అవుతాడు. వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు మీకు నచ్చిన వాళ్ళు? నచ్చని వాళ్ళంటే టేస్ట్ తేజ మంచిగా ఆడడానికి. ఈ వీక్ ఎవరు హెల్మెట్ కాబోతున్నారు? ఈ వీక్ మ్యాక్సిమం టేస్ట్ తేజ అవ్వచ్చు. ఎవరన్నా విష్ణుదే అయిపోతే? విష్ణు కూడా ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళిద్దట్లో. అదే ఎవరు అవుతారో మరి. విష్ణు అయిపోవాలి. విష్ణు అయిపోతే పృథ్వీ బాగా అయిపోతారు. పృథ్వీకి అదేం లేదు కదండి, ఈమె తిరుగుతుంది. ఇంకా గేమ్ బాగా ఆడుతుంది కానీ వెళ్ళిపోతే ఆడతాడు. పృథ్వీకి అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చి బ్యాడ్ అవుతున్నావు బయట అని చెప్పాడు. వాళ్ళ నాన్నగారు వచ్చి ఆమె చెప్పాడు బయట బ్యాడ్ అవుతున్నావు ఏదో ఎట్లా చూస్తుంది. వాళ్ళ నాన్నగారు వచ్చి నువ్వు బ్యాడ్ అవుతున్నావు బయట మంచిగా ఆడని చెప్పాడు. తండ్రి వచ్చి కూతురికి అట్లా చెప్పడం మీకు ఎట్లా అనిపించింది? అంటే అది కరెక్ట్ కాదు. తను కూడా కరెక్ట్ గా ఉంటే అలా చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. తప్పు చేసిందంటారా? తప్పు చేసిందంటే ఇంకా కొంచెం అలా చేస్తుంది. సో యష్మి బాగానే ఉంటుంది. ప్రేరణ బాగా ఆడుతుంది. అంటే ఫస్ట్ ఏమంటారు చీఫ్ మెగా చీఫ్ ఫస్ట్ చీఫ్ ప్రేరణ అంటారు. మీరేమంటారు మరి? ప్రేరణ అంటే అన్ఫిట్ మెగా చీఫ్ అన్ఫిట్ ప్రేరణ అంటారు. మీరేమంటారు? అది వాళ్ళ పర్సెప్టివ్. కాకపోతే మంచిగా చేస్తుంది తను. కాకపోతే గేమే ఉండేది తన మెంటాలిటీ ఓన్లీ. అట్లా చెప్పొచ్చు కదా, ఎట్లుంది అట్లా చెప్పొచ్చు కదా. చాలా టార్చర్ అనిపించిందండి. అంత మంచిగా ఏం లేదు. వరుణ్ తేజ్ గారు మంచి మూవీ సెలెక్ట్ చేస్తారు అనుకున్నాం, కానీ యాక్చువల్గా అతని ఫిల్మోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది, కానీ నాకేమంత నచ్చలేదు. నిజంగా లిటరల్గా అసలు స్టోరీ ఎట్టుపోతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరిని చంపేస్తున్నారు అసలు ఏం అర్థం కాలే. అసలు స్టోరీ ఎట్లా నెరేట్ చేస్తున్నారో కూడా మాకేమి అర్థం కాలే. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు మంచిగా నడిచింది. ఫస్ట్ హాఫ్ వరకు మేము హోప్ఫుల్గానే ఉన్నాం. సెకండ్ హాఫ్ అసలు ఎట్లా పోతుంది, ఎవడెవడిని చంపుతున్నాడు, అసలు ఏం ఒక ప్రాపర్ ఫ్లోలో లేదు అసలు స్టోరీ. చాలా డిసప్పాయింటింగ్ ఉన్నాం. ఫస్ట్ టైం అసలు ఒక సినిమాలో 2 ఐటమ్ సాంగ్స్ ఉంటాయని మేము ఇప్పుడే తెలుసుకున్నామండి. అంటే చాలా డిఫరెంట్ ఉంది, బట్ అంత డిఫరెంట్ ఉండడం కూడా అంత బాగాలేదన్నమాట. సో చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. పొద్దున్నే వచ్చి సినిమా చూసి ఇంత డిసప్పాయింటింగ్ ఫీలింగ్ అయితే ఉంది. థ్యాంక్ యూ.